అయిపోయిందండి 2024 ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి. అడక్క తినేదో అలిగేదో డబ్బులతోనో 2029 అలా ఉండదు. దట్ ఈస్ మై మెసేజ్. ఈ రోజుగా చేంజ్ ఉంది, ఈరోజు చాలా చేంజ్ ఉంది. మీరు తెలుసుకోవడం ఎందుకంటే నాకు తెలిసి నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో. 175 మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతున్నారు, అందరూ టికెట్ కోరు కాసుకుంటున్నారు. టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ ఇచ్చి వేదవా అనుకుంటారు. ఏమనుకుంటున్నారు? వేదవా. వేదవా అంటే అది సర్కారు భాష. మనల్ని ఏమంటారు ఇక్కడ రాయలసీమలో? వీడేదో వేరే చెప్పి అది చెప్పకూడదు. నమస్కారం తంతారా నన్ను. ఏమే వాళ్ళు ఎంత నీట్గా వెదవా అన్నారు, మన సైడ్ వెదవా అంటారు. ఎవరు వెదవలు లేరు, అంత ఇంటెలిజెంట్లే. యూత్ హ్యాస్ కమ్, యూత్ ఈజ్ దేర్, యూత్ విల్ సపోర్ట్ దోస్. ఎవరు పని చేస్తారో వారికే సపోర్ట్ చేస్తుంది. నాకు ఇప్పుడే కనిపిస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, 75 మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది? జేసీ కాదు, జేసీని గెలిపించింది తాడిపత్రి ప్రజలు. తాడిపత్రి ప్రజలు చాలామంది దొమ్మ పొగురు అంటారు. దొమ్మకు పొగురు ఉండదు, దొమ్మకు పొగురు ఉండదు. నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా? మా జనాన్ని చూసి, మా జనం లేకపోతే నాకు పొగురు ఉండదు. మా జనం చూసి అంటే నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో 2029కి నీకు అందలం ఎక్కిస్తారు, బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు. ప్రజలారా మారండి. ప్రజలంటే ఎవరు అనుకుంటాను? రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వి ఆర్ ద యూత్. యూత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందేందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు. లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి, ముందే చెప్పండి. ఏదో తిరుక్కుంటారు. ఎందుకంటే ఇటుకే లేట్ అయింది, ఇటుకే లేట్ అయింది. యాదో ఒకటి ఇడుసండి, ఎవరో ఒకరి పేరు ఇడుసండి. ఎట్లయితే అట్లయితే వాడంతా తిరుక్కుంటాడు. అంతా అయ్యా లాస్ట్కి చెప్పేదను, మేమంతా జగన్ను చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలా మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్. బీ విత్ ద యూత్. ప్రతి ఒక్కరిని పలకరేయండి. అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు?